హాయ్ అండి, నమస్తే. నేను ఇందిర. వెల్కమ్ బ్యాక్ టు ఇందిరాస్ పసుపుల. మనకు ఇంటి ముందు స్థలం తక్కువగా ఉన్నా, లేదంటే అపార్ట్మెంట్లలో ఎదురెదురు తలుపులు ఉంటాయి కదండి, ముగ్గు వేస్తే మనకు గాలికి వెళ్ళిపోవడం అలా జరుగుతూ ఉంటుంది. అలా కాకుండా ఇలాంటి వరిపిండితో ముగ్గురాలు తయారు చేసుకున్నామంటే ఈజీగా ఉంటుంది. మనం తుడిచేంత వరకు కూడా మళ్ళీ పోదండి అది. ఇప్పుడు ఎలా తయారు చేసుకోవాలా అనేది ఇప్పుడు నేను చూపించబోతున్నాను. నేనైతే ఒక గ్లాస్ బియ్యం తీసుకున్నానండి. కొలత ఏం లేదు, ఎన్నైనా తీసుకోవచ్చు, దానికి ఏం లేదు. నేను ముందు రోజు రాత్రి నానబెట్టి పెట్టుకున్నాను. శుభ్రంగా కడిగి 2 సార్లు నీళ్ళు పోసి పెట్టానండి. ఇప్పుడైతే అవి బాగా నానిపోయినాయి కదా, ఆ వాటర్ కొంచెం తీసేసి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఆ జార్లో ఇప్పుడు నానబెట్టి పెట్టుకున్న బియ్యం అన్నీ వేసుకోవాలి. ఇలా వేసుకున్న బియ్యాన్ని బాగా గట్టిగా మనం బాగా ఫైన్ పేస్ట్ లాగా బాగా మెత్తగా వేసుకోవాలండి. బరకగా లేకుండా మెత్తగా ఉండాలన్నమాట. ఒకవేళ కొంచెం వాటర్ వేసింటామనుకోండి, కొంచెం లూజ్ అనిపిస్తే ఇలాంటి ఒక క్లాత్ కింద పరుచుకొని ఇప్పుడు మనం మిక్సీకి వేసి పెట్టుకున్న ఈ పేస్ట్ అంతా మనము పిండి ముద్ద అంతా ఈ క్లాత్ మీద వేసుకోవాలి. ఈ క్లాత్ ఎందుకంటే వాటర్ పీల్చేస్తుంది అనమాట. ఆ వాటర్ మనం ఇలా అన్నామనుకోండి, కింద చూడండి క్లాత్ అంతా నానిపోతుంది కదా, అలా మనకు వాటర్ అంతా వెళ్ళిపోతుంది. మనకు ఈజీగా ఉంటుంది రౌండ్లు మనం ముగ్గురాలు తయారు చేసుకోవడానికి. మరీ జోరుగా ఉంటే మనకు చేసుకోవడానికి రాదు కదా, లూజ్గా ఉన్నప్పుడు. అలా కాకుండా ఇలా చేసామనుకోండి, మనం ముగ్గురాలు చేసుకోవడం ఈజీగా ఉంటుంది. ఇప్పుడైతే చూడండి గట్టిగా అయిపోయింది కదా. ఇప్పుడు మనం మనకు నచ్చిన షేప్లో మనం ముగ్గురాళ్ళు తయారు చేసుకోవచ్చండి. ఇట్లా రౌండ్గా చేసుకోవచ్చు, లేదంటే చాక్ పీస్ లాగా చేసుకోవచ్చు. మనకు ఎట్లా కావాలంటే అలా చేసుకోవచ్చు. ఇలా చేసుకున్న వాటిని అన్నిటిని మనం ఒక 2 రోజులు నీడలో కానీ లేదంటే ఎండలో కానీ ఆరబెట్టుకోవచ్చు. ఎండ లేని వాళ్ళు ఇంట్లో ఫ్యాన్ కింద అయినా మనం పెట్టేసినామంటే మనకు బయట గాలికి ఆరిపోతూ ఉంటాయండి. ఒక రోజు అయితే ఎండిపోతాయి, ఇంకొక రోజు కూడా పెట్టుకుంటే మనకు పూర్తిగా డ్రై అయిపోతాయి. కాబట్టి ఎలాంటి మాయిశ్చర్ లేకుండా, లోపల తడి లేకుండా ఉంటుంది. ఇప్పుడు చూడండి ఇవన్నీ కంప్లీట్ అయిపోయినాయి. ఎండలో పెట్టాం. మరుసటి రోజు నేను ఒక రోజు అంతా ఎండలో పెట్టి మళ్ళీ కూడా పెట్టానండి, ఎందుకంటే బాగా డ్రై అయిపోయినాయి అనమాట. ఇలా డ్రై అయిపోయిందని ఒక బాక్స్ తీసుకొని దాంట్లో మనం స్టోర్ చేసి పెట్టుకోవచ్చు. ఇలా స్టోర్ చేసి పెట్టుకున్నాం అనుకుంటే మనకి ఎన్ని రోజులైనా ఇలాగే ఉంటాయి. మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు ముగ్గు వేసుకోవచ్చండి. బియ్యం పిండి మనం అప్పటికప్పుడు మిక్సీకి వేసుకోవాలా వేయాలా అనేది ఏం లేదు. ఇలా బియ్యం పిండితో వేస్తే ముగ్గు మనకు ఎంతో మంచిది కదా. ఇప్పుడు ఇలా వేసామనుకోండి చక్కగా ఉంటుంది, మనకు తుడిచేంత వరకు కూడా పోదు. ఇప్పుడైతే నేను ఒకటి చాక్ పీస్ లాగా ఉన్నది ఒకటి తీసుకొని నేను కొంచెం వాటర్ వేసేసి నానబెట్టుకుంటున్నాను. చూడండి వెంటనే నానిపోతుంది, మనకు టైం కూడా ఏం ఎక్కువ తీసుకోదు. ఇలా వాటర్ మనం ఎంత కావాలనో అంత వాటర్ వేసుకొని కొంచెం కొంచెంగా చూసుకొని వేసుకొని మనకు ముగ్గు వేసేటట్లు వీలుగా ఉండేటట్లు కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న దాంట్లోనే ఒక చిన్న క్లాత్ ముక్క వేసుకోవాలని, ఎందుకంటే క్లాత్తో వేస్తే మనకు పిండుతుంటే మనకు ముగ్గు అనేది చక్కగా పడుతుంది అనమాట. ఇలా వేసుకొని బాగా నానబెట్టుకొని ఇలా మనం బట్టతో ఎలా వేయాలనేది ఇప్పుడు నేను చూపిస్తున్నా. చూడండి చక్కగా మనం క్లాత్ తోటి పట్టుకొని లిటిల్ మనకు రింగ్ ఫింగర్ ఉంటుంది కదా, ఉంగరం వేలు, దాంతో మనం వేసుకుంటూ రావాలండి. ఇలా వేయాలి చూడండి. దాన్ని కలుపుకున్న దాన్ని ఇలా చక్కగా ముగ్గు మనకు ఎలా ముగ్గు కావాలంటే అలా వేసుకోవచ్చండి. మనకు బాగా తుడిచేంత వరకు అలాగే ఉంటుంది కాబట్టి గాలికి పోతుంది అనేది ఏముండదు. ముగ్గు పిండి అయితే గాలి వచ్చినప్పుడు అట్లా బయట అంతా మనకు కసకస అన్నట్లు తొక్కుతుంటే ఉంటుంది కదా, అలా కాకుండా ఇది ఈజీగా ఉంటుంది. మనకు ప్లేస్ తక్కువగా ఉన్నా కూడా ముగ్గు మాత్రం మనకు గాలికి పోతుంది అనేది ఏముండదు అనమాట. ఇప్పుడైతే మీరు చక్కగా ఈ ముగ్గు రాళ్ళను తయారు చేసుకోండి. మనకి ఇంట్లో ఉన్న బియ్యంతోటే కాబట్టి మనకు పెద్ద ఇబ్బంది కూడా ఏముండదు. ఇలాంటివి మనం చేసి పెట్టుకున్నాం అనుకోండి, ఎప్పుడు కావాలంటే అప్పుడు ముగ్గు వేసుకోవచ్చు, ఈజీగా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. నేను ఇలా స్టవ్ మీద వేసాను, పక్కన వేసానండి. ఆరిన తర్వాత ఎంత వైట్గా కనిపిస్తుందో చూడండి. ముగ్గు పిండి మనకు బియ్యం పిండితో కాబట్టి చాలా చక్కగా కనిపిస్తుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి. ఓకేనా అండి? బాయ్ అండి. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్.